లైట్ జోన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. విశ్వాసానికి మూలపురుషుడు అని పిలువబడిన అబ్రహాము గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అబ్రహాము యెహోవా దేవుని మాటలు నమ్మి ఆయనకు పూర్తిగా విధేయత చూపించాడు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము చాలా ముఖ్యుడు. అపోస్తులుడైన పౌలు విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాము పేరును ప్రముఖంగా ఉదహరించారు. బైబిల్లో అబ్రహామును గురించి ప్రశంస చాలా చోట్ల ఉంది. అబ్రహాము విశ్వాసము, విధేయత మూలంగానే ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు. విశ్వాసులకు మూలపురుషుడు అని కూడా ఆయన పిలువబడ్డాడు. తెరాహు కుమారులు అబ్రాము, నాహోరు, హారాను. హారాను తన తండ్రి కంటే ముందే చనిపోయాడు. హారాను కుమారుడు లోతు. తెరాహు అబ్రామును, అతని భార్య షారాని, లోతును వెంటబెట్టుకుని కల్దీయుల పట్టణమైన ఊరు నుండి కానాను దేశానికి బయలుదేరాడు. తెరాహు 200 ఏండ్లు బ్రతికి హారానులో చనిపోయాడు. యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు, నీవు నీ బంధువులను వదిలిపెట్టి నేను చూపించే కానాను దేశానికి వెళ్ళు. నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. నీ పేరును గొప్ప చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను అని అన్నాడు. అబ్రాము దేవుని ఆదేశం పాటించాడు. 75 ఏండ్ల వయసులో భార్య అయిన షారాయిని, తమ్ముని కుమారుడగు లోతుని తీసుకుని కానాను దేశం వెళ్ళాడు. బేతేలుకు తూర్పున హాయి వద్ద గుడారం వేసుకుని కొంతకాలం నివసించాడు. కానాను దేశంలో గొప్ప కరువు వచ్చింది. అబ్రాము తన భార్యను వెంటబెట్టుకుని ఐగుప్తుకు వెళ్ళాడు. షారాయి చాలా అందమైనది కనుక షారా తన సహోదరి అని అబద్ధం చెప్పాడు. అయితే నిజం తెలుసుకున్న ఫరో చక్రవర్తి దేవునికి భయపడి షారాయిని పంపించేశాడు. అబ్రాము మొదట తానున్న చోటికే వచ్చాడు. అబ్రాముకు, లోతుకు విస్తారమైన పశు సంపద ఉంది. వారి పశువులకు, గొర్రెలకు ఆ ప్రాంతం సరిపోలేదు. అంతేకాక 2 పశువుల కాపర్లు తగువులాడుకోసాగారు. అందుచేత అబ్రాము లోతుతో మనం విడిపోయి దూర ప్రదేశాల్లో ఉండడం మంచిది అని సలహా ఇచ్చాడు. అందుకు లోతు సరే అని చెప్పి తూర్పు దిక్కున ఉన్న సొదొమ, గొమొర్రా పట్టణాల వైపు వెళ్ళాడు. అబ్రాము కానానులోనే ఉండిపోయాడు. కొన్ని సంవత్సరాల తరువాత హెబ్రోనులోని మషే దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో ఉన్నాడు. అబ్రాము దగ్గర సుమారు 2000 మంది మనుష్యులు, 1000 కొలది గొర్రెలు, పశువులు ఉండేవి. అతడు చాలా ధనవంతుడు కనుక చుట్టుపక్కల ఉన్న రాజులు అబ్రామును చాలా గౌరవించేవారు. ఒక దినము అబ్రాము యెహోవాతో మాట్లాడుతూ ఇలా అడిగాడు, దేవా, నీవు నాకు అధిక సంపదను, దాసదాసీలను ఇచ్చావు, కాని ఏమి లాభము? సంతానము ఇవ్వలేదు కనుక నా దాసులలో ఒకడు నాకు వారసుడు అవుతాడు కదా అని అన్నాడు. అందుకు యెహోవా, నీవుకు ఒక కుమారుడు కలుగుతాడు. నీ సంతానము ఆకాశంలోని నక్షత్రముల వలె లెక్క పెట్టలేనంతగా అభివృద్ధి చెందుతుంది అని అన్నాడు. అబ్రాము దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించాడు. చాలా కాలం వరకు సారాయికి సంతానం కలగలేదు. అందువల్ల ఆమె తన దాసి అయిన హాగరును అబ్రాముకు ఇచ్చింది. హాగరుకు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇష్మాయేలు. అబ్రాము 99 సంవత్సరముల వాడయ్యాడు. దేవుడు అతడికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, షారాయి వలన కలగబోయే సంతానమే నీ అసలైన సంతానము. నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. నీలో నుండి అనేక వీరులు, రాజులు, ప్రవక్తలు జన్మిస్తారు. నీవు ఇక నుండి అబ్రహాము అని పిలువబడతావు. అబ్రహాము అనే పేరుకు జనములకు తండ్రి అని అర్థం వస్తుంది. నీ భార్య షారా అని పిలువబడుతుంది. షారా అనే పేరుకు రాజకుమారి అని అర్థము. మీరు బహుగా ఆశీర్వదింపబడతారు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఒకరోజు 3 మనుష్యులు అబ్రహాము గుడారమునకు వచ్చారు. అబ్రహాము వారిని ఆదరించి భోజనం పెట్టాడు. భోజనం చేసిన తరువాత ఆ మనుష్యులు, వచ్చే ఈ కాలానికి నీ భార్య షారా తల్లి అవుతుంది అని ఆశీర్వదించారు. వారి మాటలు వినిన షారా నవ్వింది. ఎందుకంటే అప్పుడు షారా వయస్సు 90 సంవత్సరాలు, అబ్రహాము వయస్సు 99 సంవత్సరాలు. ఆ మనుషులు వెళ్లబోయే ముందు యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు, మా మాట తప్పక నెరవేరుతుంది అని చెప్పారు. ఆ మనుష్యులే సొదొమ, గొమొర్రా పట్టణాలను అగ్నిగంధకములతో నాశనం కాబోతున్నాయని చెప్పారు. ఆ పట్టణాలలో కనీసం 10 మంది నీతిమంతులున్నా ఆ పట్టణములను నాశనం చేయవద్దని అబ్రహాము దేవదూతలను బ్రతిమలాడాడు. అబ్రహాముకు 100 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు షారాకు ఇస్సాకు అను కుమారుడు పుట్టాడు. మనుషులకు అసాధ్యం అనుకున్న వాటిని దేవుడు సుసాధ్యం చేయగలడు అనే సత్యము అబ్రహాము, షారాల విషయంలో నిజమైంది. ఇస్సాకు సంతానం క్రమక్రమంగా లక్షల సంఖ్యలో విస్తరించింది.
యూదులు, హెబ్రీయులు, ఇశ్రాయేలీలు అనే పేర్లతో ప్రపంచ చరిత్రలో ప్రముఖ స్థానం పొందింది. యెహోవా ఆజ్ఞను పాటించి అబ్రహాము హాగరును ఆమె కుమారుడు ఇష్మాయేలును దూర ప్రాంతానికి పంపివేశాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. నీకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును నాకు బలి ఇవ్వమని కోరాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞలను శిరసావహించాడు. ఇస్సాకును ఒక గాడిదపై కట్టెలు తీసుకుని బయలుదేరాడు. మోరియా దేశంలో దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పనివాళ్లను కిందనే ఉండవని చెప్పి మేము వెళ్లి యెహోవాకు మొక్కి తిరిగి వస్తాము అని చెప్పి వాళ్ళనక్కడే ఉండమన్నాడు. కట్టెలు ఇస్సాకు తలపై ఉంచి తాను కత్తిని నిప్పును తీసుకుని కొండ ఎక్కుతున్నారు. దాని మధ్యలో ఇస్సాకు, తండ్రి, దహనబలికి కట్టెలు నిప్పు ఉన్నాయి, కాని గొర్రెపిల్ల ఏది అని తండ్రిని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా అబ్రహాము, నా కుమారుడా, గొర్రెపిల్ల సంగతి దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే అని అన్నాడు. ఇద్దరూ కొండపైకి చేరారు. అబ్రహాము బలి వలన కట్టెలు పేర్చి వాటిపై ఇస్సాకును పరుండబెట్టాడు. కత్తితో ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు యెహోవా దూత అతన్ని ఆపి, నీవు నీ ఏకైక కుమారుని నాకు బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డావు, అందుకే నేను సంతోషిస్తున్నాను అని చెప్పాడు. అబ్రహాముకు పొదల్లో కుమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనిపించింది. అతడు దానిని ఇస్సాకునకు ప్రతిగా దేవునికి బలి ఇచ్చాడు. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అతడు ఇస్సాకును దాసులను వెంట పెట్టుకుని బయేరైబాకు తిరిగి వెళ్లాడు. షారా 127 సంవత్సరాలు జీవించింది. ఆమె మృతదేహాన్ని అబ్రహాము తాను కొని ఉంచిన మమే ఎదుట ఉన్న మక్సేలా గుహలో పాతిపెట్టాడు. అబ్రహాము వృద్ధుడయ్యాడు. అతనికి అన్యుల కన్యక తన కోడలిగా చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి తన ప్రధాన దాసుడైన ఎలియాజరును నాహోరుకు పంపించాడు. ఎలియాజరు ఆ పట్టణానికి వెళ్లి అక్కడ బెతూయేలు కుమార్తె లాబాను సోదరి అయిన రిబ్కాను ఇస్సాకుకు తగిన కన్య అని గ్రహించాడు. రిబ్కా చాలా అందమైనది, వినయ విధేయతలు కలిగిన యువతి. ఆమె ఎలియాజరు వెంట వెళ్లడానికి సమ్మతించింది. ఆమె అన్న, తండ్రి కూడా సమ్మతించారు. రిబ్కా ఎలియాజరు వెంట కానాను దేశం వెళ్లి దారిలో ఇస్సాకు ఎదురయ్యాడు. రిబ్కా గౌరవ సూచకంగా ఒంటెపై నుండి దిగి ముఖానికి ముసుగు వేసుకుంది. ఇస్సాకు ఆమెను వివాహం చేసుకున్నాడు. అతడు రిబ్కాను ఎక్కువగా ప్రేమించాడు. షారా మరణించిన తరువాత అబ్రహాము కేతూరా అను స్త్రీని పెండ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి చాలా మంది సంతానం కలిగారు. అబ్రహాము అందరికీ బహుమతులిచ్చి పంపివేశాడు. తన ఆస్తినంతటిని ఇస్సాకుకు ఇచ్చాడు. అబ్రహాము 175 సంవత్సరముల వయసులో మరణించాడు. అతని మృత శరీరాన్ని కూడా మక్సలా గుహలో పాతిపెట్టారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని బైబిల్లో చూస్తాం. అది యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. అబ్రహాము ఒక భక్తుడు. దేవుని ఎడల, ఆయన మాటలు ఎడల అంచెలంచెల విశ్వాసం కలవాడు. కనుకనే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించాడు. తన స్వదేశం వదిలిపెట్టాడు. కుమారుని బలి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు కనుక బహుగా ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము దేవునితో మాట్లాడాడు. తనకు సంతానం ఇవ్వమని ప్రార్థించాడు. సొదొమ, గొమొర్రా పట్టణాలలో 10 మంది నీతిమంతులున్నా ఆ పట్టణాలను నాశనం చేయవద్దని బ్రతిమలాడుకున్నాడు. అబ్రహాము మంచి వీరుడు, ధర్మం కోసం పోరాడేవాడు. యుద్ధం చేసి సొదొమ రాజును విముక్తుణ్ణి చేశాడు. అబ్రహాము దైవభక్తి గలవాడు. షాలేము రాజైన మెల్కీసెదెకు దేవుని యాజకుడు అతడికి అబ్రహామును ఆశీర్వదించారు. అబ్రహాము జీవితము ఆదర్శ జీవితము, విశ్వాసులందరికీ అనుసరణీయమైన జీవితము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.